సో విశాలాక్షి హాయ్. హలో హాయ్. హాయ్ రిషా గారు, ఏంటి సంగతులు? నా దగ్గర ఏముండవు, ఎప్పటిదప్పుడే కాబట్టి ఏముండవు. అంటే జ్ఞాపకాలు కానీ బాధించే విషయాలు కానీ లేకపోతే ఏమి లేవు. ఈ క్షణం నీతో మాట్లాడుతున్నా బాగుంది. ఓకే, సో అయితే ఏదో చెప్పాలన్నా ఏదో మాట్లాడాలని సాగు కొడితే చెప్పేందో. నాకు ఒక క్వశ్చన్ ఉంది. క్వశ్చన్స్ ఉంటాయి మనిషి అన్న తర్వాత. మనకి ఆస్తులు ఉందా లేకున్నా, అందం ఉందా లేకున్నా, ప్రశ్నలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఏమిటో అడుగు, షూట్. తెలిస్తే మాట్లాడుకుందాం, లేకపోతే తెలియదని చెప్తాం. ఓకే డన్. మరి అడగమంటారా? అడుగు, రూపాయి ఖర్చు లేదు, అడుగు. అడుగు అడుగు అడుగు. యా సో అయితే అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి అంటే, నేను చాలా మందిని నా ఫ్రెండ్స్ ని చూశాను. ఏంటి అంటే గుళ్ళకి వెళ్తారు, ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతారు, పారాయణాలు చేస్తారు, లేకపోతే ఇంకోటి అని చేస్తూ ఉంటారు, వెళ్తారు వస్తూ ఉంటారు. ఓకే, ఆధ్యాత్మికతలో ఉన్నాము అని అనుకుంటున్నారు. అయితే ఏంటి అంటే క్వశ్చన్, అంటే ఆధ్యాత్మికతలో నిజంగానే ఉన్నారా? ఎందుకంటే నిజంగానే ఆధ్యాత్మికతలో ఉంటే మళ్ళీ వాళ్ళు ఆ గుడిలో ఉన్నంతసేపు కాస్త ప్రశాంతత, ఉన్నాము బాగుంది, చాలా ఒక దేవుని గుడిలో ఉన్నాము, ప్రశాంతమైన వాతావరణంలో, అంటే మేము ఆధ్యాత్మిక బుక్స్ చదివాము, గ్రంథాలు చదివాము, లేకపోతే భగవద్గీత చదివాను, నాకు అంతా బాగుంది అనుకుంటారు. కానీ ఎందుకు మళ్ళీ వాళ్ళు దుఃఖంలో ఉంటున్నారు, ఎందుకు మళ్ళీ ఏడుస్తున్నారు, జీవితంలో సతమతం అవుతూ ఉన్నారు? నిజంగా ఆధ్యాత్మికతలో ఉంటే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధ్యాత్మికత అంటే ఏంది అంటే ఏంటి? అందుకని అదే నా ఫస్ట్ క్వశ్చన్, అదే అడిగాను, అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఇప్పుడు బిజినెస్ మేనేజ్మెంట్ అంటే కొడితే వస్తుంది. అంటే వాటి కోర్స్ ఏమిటి, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఈ 3 ఏళ్ళు చేస్తే నీకు ఈ కోర్స్ బయటకు వస్తుంది, నీకు వచ్చే మార్కులను బట్టి నీకు ఉద్యోగం వస్తే తెలిసిందే. సో అటువంటిది కాదు ఆధ్యాత్మికత. ఇంకా కొంత ఆశ్చర్యం, ఇప్పటికి ప్రపంచంలో ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. సో నేర్చుకునే ప్రక్రియ ఒకటి, మర్చిపోయే ప్రక్రియ రెండోది. ఆధ్యాత్మికత నేర్చుకునే ప్రక్రియ కాదు, మర్చిపోయే ప్రక్రియ. అంటే అన్లెర్నింగ్ అనేది ఆధ్యాత్మికత వైపు నిన్ను తీసుకెళ్తుంది, లెర్నింగ్ కాదు. తద్వారా భగవద్గీత, ఖురాను, బైబుల్ ఎంత చదివావి, ఎంత బట్టావు ఇర్రెలవెంట్. బికాస్ ఆ స్పిరిచువాలిటీ అనేది అన్లెర్నింగ్కి సంబంధించినప్పుడు ఇన్ఫర్మేషన్తో పని లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చూస్తే ఒక సైంటిస్టు, నేను, నువ్వు క్లియర్గా డిఫైన్ అవుతాం. ఆయన దగ్గర చాలా సమాచారం ఉంది, నా దగ్గర కొంత సమాచారం ఉంది, నీ దగ్గర అసలు సమాచారం లేదు. తద్వారా నువ్వు ఇల్లిటరేటు, నేను కొంచెం లిటరేటు, ఆయన ఎక్స్ట్రీమ్లీ లిటరేట్. అవునా? ఇప్పుడు మన మైండ్లో అసలు ఏ సమాచారం లేదనుకో, నువ్వు నేను అతను ఎవరు? వీఆర్ సేమ్. నువ్వు నేను అప్పుడు ఒకటే అయిపోతాం కదా. అంటే ఇప్పుడు నా మైండ్లో ఇన్ఫర్మేషన్ లేదు. ఎగ్జాంపుల్ చెప్తా, నీ దగ్గర పర్స్ ఉంది, ఏదైనా ఒక చేతిలో పట్టుకుని నీ పర్సు ఉంది నీ దగ్గర, నీ అరిచి చూపి, ఇది నా పర్సు, ఇంకొక వ్యక్తి దగ్గర ఇంకో పర్సు ఉంది, అంబానీ ఉన్నట్టు. ఈ పర్సు మీద రాయి, నీ దగ్గర 50 రూపాయలు ఉన్నాయి. ఎగ్జాంపుల్, నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, ఆయన దగ్గర 100 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు మన ముగ్గురం వేరే వేరే అవునా కదా? అవును. ఇప్పుడు నేనేమంటున్నా, ఆధ్యాత్మికత అంటే అన్లెర్నింగ్. ఇప్పుడు చెడిపేసి, నీ దగ్గర 10 రూపాయలు పక్కకు పెట్టేసినావు, నా దగ్గర 1,00,000 పక్కన పెట్టేసిన, ఆయన 100 కోటిని పక్కన పెట్టేసిన, మన ముగ్గురం సేమ్ అవునా కాదా? అవును. దట్ ఈస్ స్పిరిచువాలిటీ. అంటే నోయింగ్ దట్ వీఆర్ ఆల్ వన్. మనల్ని వేరు చేస్తున్న అంశాలు ఏమిటి? మన డబ్బు మనల్ని వేరు చేస్తుంది. మన దగ్గర ఉన్న ప్రాపర్టీ వల్ల నువ్వు నేను ఎక్కువ తక్కువ అనే భేదం వస్తుంది. మన దగ్గర ఉన్న సమాచార జ్ఞానం వల్ల నేను నీకంటే ఎక్కువ జ్ఞానవంతుణ్ణి. మన దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ వల్ల నువ్వెక్కడ, ఆఫ్టర్ ఆల్ నువ్వు 10th క్లాస్ గాడి, నాకు చెప్తావా నువ్వు? సో ఇవన్నీ పక్కకి జరిపావనుకో,
నీవు Okay. నేను ఒకటే అన్నమాట. క్లీన్ స్లేట్, Okay. టేబులా రిసా అన్నారు దాన్ని. ఓకే. సో ఆధ్యాత్మికత అంటే అందరితో నీవు సమానం, నీవు అందరితో సమానం అని తెలుసుకోవడానికి ఉపకరించే బేసిక్ అండర్స్టాండింగ్. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ భగవద్గీత ఆర్ ఖురాన్ ఆర్ బైబిల్ ఆర్ ఎనీ స్పిరిచువల్ టెక్స్ట్ ఆర్ డాక్ట్రిన్ ఆర్ డాగ్మా. ఓకే. ఇప్పుడు బట్టలు వేసుకుంటేనే డిస్క్రిమినేషన్స్ అవునా? ఇప్పుడు నేను శర్వాణి సూట్ వేసుకున్నాను, నువ్వు కంచిపట్టు చీర కట్టుకున్నావు 1,00,000 రూపాయలది. అది మీ బంధువులందరూ వచ్చారు, వాళ్ళంతా 1000 రూపాయల చీర కట్టుకున్నారు. ఆ చీర ధరల వల్ల వ్యత్యాసం వచ్చిందా లేదా? స్పిరిచువాలిటీ అంటే గెట్టింగ్ నేకెడ్. తద్వారా అందరూ ఇప్పుడు ఎవరు ఎక్కువ తక్కువ అందరూ బట్ట బరబత్తలే ఉన్నారు. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో చూస్తే ఈ ప్రపంచం అంతా మూలానికి అగెనిస్ట్ గా వెళ్తుంది. దే ఆర్ గెయినింగ్ అండర్స్టాండింగ్, గెయినింగ్ నాలెడ్జ్, గెయినింగ్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఇస్ ఆల్ అగెయిన్ స్పిరిచువాలిటీ. నీ వీడియో పోయింది. మంచిగా ఉన్న దాన్ని చెడగొట్టావు, వెనక ఎప్పుడు లైట్ ఉండకూడదు. అది ఇది కూడా ఒక ఆర్ట్. ఇప్పుడు నీకు అర్థమైంది నేను చెప్పింది? ఏమర్థమైందో చెప్పు, నెక్స్ట్ ఫేజ్ లోకి వెళ్దాం. నేను చెప్పింది ఏమర్థమైందో చెప్పు. అంటే ఆధ్యాత్మికత అంటే అంత వేరు కాదు, అంతా ఒక్కటే అని చెప్తున్నారు మీరు ఒక మాటలో చెప్పాలంటే. మనం దానికి ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినా కదా, వాట్ ఏం పర్సీవ్ చేసినామని అడుగుతున్నా. అర్థం కాల. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా, ఏం పర్సీవ్ చేసినావు? అసలు మన మనసులో తేడాలు ఎక్కడ పుడుతున్నాయి అనేది మెయిన్ పాయింట్. ఆలోచనలో ఉంటుంది కాదు భయ్, ఆలోచన ఉంది, ప్రాక్టికల్లీ తేడాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినా అసలు వింటున్నావా? వినలే. ఇప్పుడు చేతులు నివిట్లో పెట్టి నీకు ఇంత క్లియర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన దాన్ని బట్టి నీకు అర్థమై ఉండాలి ఎంతో అంత. అంటే నీ దగ్గర 10, నా దగ్గర 1,00,000, ఒకటి దగ్గర 1,00,00,000. దీనివల్ల మనం వేరే వేరే అని తెలుస్తుంది. ఇవి తీసేస్తే మనం అంతా ఒకటే, అవునా కదా? అవుతుంది, ఒకటే అవుతుంది. అట్లా డబ్బు పరంగా మనం అంత ఒకటే. అంటే ఎవరి దగ్గర దుడ్డు బిల్ల లేదు, ఎరాల్ సేమ్. కానీ ఇంకా అంతరాలు ఉన్నాయి, జ్ఞానం పరమైన అంతరాలు ఉన్నాయి. అవి తీసేయి, పక్కన పెట్టు. ఇప్పుడు ఇంకా దగ్గరకు వచ్చావు. రంగులు ఎత్తుల పరమైన అంతరాలు ఉన్నాయి, అవి కూడా తీసేసి అప్పుడు ఇంకా దగ్గరకు వచ్చాం. మనం అంతా ఇంకా ఒక్కటని తెలుస్తుంటుంది. అట్లా మనిషిని విభజింపజేసే అన్ని ఆలోచనలు, వస్తువులు పక్కకు పెట్టినప్పుడు ఫస్ట్ టైం యు ఆర్ ఎగ్జిస్టెన్షియల్ బీయింగ్ అనమాట. అంటే ప్రకృతి పరంగా ఒక ప్రాణిగా ఉన్నవంతే, ఇక వేరే ఏమి. అట్లా నీవు ప్రకృతి పరంగా ఒక ప్రాణిగా ఉన్నావు. అలా ప్రకృతి పరంగా నువ్వు ప్రాణిగా కదలడానికి ఉపయోగపడే బేసిక్స్ సమాచారం మాత్రమే ఆధ్యాత్మిక గ్రంథాల్లో మనం తీసుకోవాల్సింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆధ్యాత్మిక గ్రంథాలు అది ఉండదు. చాలా వరకు ఆధ్యాత్మిక గ్రంథాలు పొలిటికల్. అంటే ఒక పొలిటికల్ గ్రౌండ్ నుంచి కొన్ని గ్రంథాలు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్, యుద్ధం నుంచి భగవద్గీత పుట్టింది. ఆ యుద్ధం ఎవరి మధ్యన జరిగింది? కౌరవులకి పాండవులకి. దేనికోసం జరిగింది? జ్ఞానం కోసమా, ఆస్తుల కోసమా? జ్ఞానం కోసం. వాళ్ళంతా అంటే కౌరవులు పాండవులు రథాలు గిత్తాలు వేసుకొచ్చింది ఆ జ్ఞానం కోసం కొట్లాడుతున్నారా? కాదు. అంటే ఆ యుద్ధం జరగడం వల్ల అసలు జరిగితేనే కదా అందులో నుంచి. తర్వాత దేనికోసం కొట్లాడుతున్నారు ఫస్ట్ అది చెప్పు నాకు. దేనికోసం కొట్లాడుతున్నారు? దేనికోసం కొట్లాడుతున్నారు? ఒక హోదా కోసం, పరపతి కోసం, రాజ్యాల కోసం కొట్లాడుతున్నారు, అధికారం కోసం. అంటే నువ్వు అతిగా ఆలోచిస్తే నువ్వు ఆన్సర్ సెట్ నువ్వు ఉన్నది చెప్పు. కుండబద్దలు కొట్టినట్టు ఏది ఉందో అది చెప్పినావు అనుకో, అసలు ఏ కన్ఫ్యూజన్ లేదు. అదే రాజ్యాల కోసం, నేనంటే నేనుండాలి అని దానికోసమే కదా కొట్టుకుంటుంది. ఇప్పుడు నేను నీకు ఆధ్యాత్మికత పరమైన ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా, అది కూడా నువ్వు పరిశీలి చేసి చెప్పాలి నాకు. ఓకే. ఇప్పుడు అంటే ఒక గ్లాస్ తీసుకురా. ఓకే, ఇదిగో ఈ గ్లాస్ ఉంది.
కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది. అంటే ప్రాక్టికల్గా నీ మైండ్కి అర్థం చేయించడం కోసం నేను ఒకటి చేస్తున్న ప్రయోగం, చూద్దాం అర్థమవుతుందా కాదా. ఓకే. ఇప్పుడు పుట్టినప్పుడు నీ మైండ్ ఇది ఏమీ లేదు, ఖాళీ. అవును. నా మైండ్ కూడా ఇదే ఖాళీ. అప్పుడు మన ఇద్దరం ఒకటి. అప్పుడు మన ఇద్దరం ఒకటే. అవును. అంటే రెండు ఖాళీలు ఎప్పుడు కొట్లాడుకో. అవును. రెండోది ఖాళీ ఎలా అవుతుంది, నా దగ్గర 50 ఉన్నాయి, నీ దగ్గర 50 ఉన్నాయి, తద్వారా గొడవ లేదు. నా దగ్గర 55 వచ్చినప్పుడు నీకు ఈగో స్టార్ట్ అవుతుంది, వీడికి ఎట్లా వచ్చింది ఎక్కువ. ఇప్పుడు అందరికి శాలరీ 3000 అనుకో, ఆఫీస్లో గొడవ ఉందా? రాదు. రాదు. అందరికి 3000, దట్స్ ఆల్. పెంచితే అందరికి పెంచుతాం, ప్రాబ్లమే లేదు. నచ్చిన వాడు వెళ్ళిపోతాడు, అంతే, గొడవ ఉండదు. ఇప్పుడు ఇది నా మైండ్, అట్లాగే లెట్ మీ టేక్ యువర్ మైండ్ ఆల్సో. ఇది నీ మైండ్. ఓకే. ఇప్పుడు 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఇది ప్రకృతి పరంగా నీ మైండ్ ఉండాలనుకో, ప్రపంచం పరంగా నీ మైండ్ అనుకో. ప్రపంచపరంగా మైండ్ అంటే దీంట్లో నువ్వు నింపుతూ రావాలి, డబ్బు నింపాలి, ఇన్ఫర్మేషన్ నింపాలి, చదువు నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నింపుతూ ఉండాలి. ఇప్పుడు నింపి 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 ఇప్పుడు నేను కొన్ని వస్తువులు వేస్తున్నా ఇందులో చూడు. మెల్లమెల్లగా ప్రపంచంలో పడ్డ నీ మైండ్ డబ్బు కోసం ప్రయత్నించి డబ్బు సంపాదించింది, జ్ఞానం కోసం ట్రై చేసి కొంత ఇన్ఫర్మేషన్ సంపాదించింది. నా భగవద్గీత శ్లోకాలు నాకు తెలుసు. అదే అందం గురించి ఒక డెఫినేషన్కి వచ్చావు, ఎలాంటి బట్టలు, ఏ కులము, ఏ మతము, ఈ నిర్ణయాలు చేసుకున్నావు. తర్వాత నీ ఆస్తి, నీ హోదా, నీ దేశం, ఈ నిర్ణయాలు చేసుకున్నావు. అర్థమవుతుందా? ఇవన్నీ నీ మైండ్లో ఉన్నాయా లేవా? అన్నిటితో నింపేస్తున్నాము. ఈ క్షణం ఉన్నాయి నీ మైండ్లో, ఉన్నాయి. ఇట్స్ రియాలిటీ. ప్రతి ఒక్కటి మైండ్ ఇంతే, క్లియర్ చూస్తే. ఇప్పుడు వీడు ఆధ్యాత్మికత కోసం ప్రయత్నం చేస్తుండే, ఎందుకంటే బరువు ఎక్కిపోయింది మైండ్. ఇప్పుడు బయట ఎవడో అందం గురించి, ఈ అందం గురించి నీ మైండ్లో ఒక థాట్ ఉంది, నేను అందగత్తెను, నా ముక్కు బాగుంటుంది, నా కళ్ళు బాగుంటాయి, ఎప్పుడు అద్దంలో కళ్ళు చూసుకుంటున్నావు. ఇప్పుడు హఠాత్తు కూడా అన్నాడు దాని కళ్ళు అస్సలు బాగుండవని, దాంతో ఈ థాట్ దెబ్బతిన్నది, నువ్వు డిస్టర్బ్ అయిపోయావు. ఇప్పుడు నువ్వు యూ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్. వస్తువులు కాబట్టి తీసి అవతల పడేసి థాట్స్ ఎట్లో పడేయాలి తెలియదు. ఆధ్యాత్మికత అంటే మళ్ళీ వీటిని ఒక్కొక్కటిగా చూసి, ఇప్పుడు అందుకే ఏం చేస్తున్నారు, శ్వాస మీద ధ్యాస, ఆలోచనలు చూడు. అరే నీ ఆలోచన లేదు తెలిస్తే చూసేది. ఇప్పుడు నా ఆలోచన ఏంటో తెలిసిపోయింది, చూస్తున్నా. ఈ అన్ని ఆలోచనలు నన్ను విపరీతంగా ఇబ్బంది పెట్టిన ఆలోచన ఏది, డబ్బుకు సంబంధించిన ఆలోచన ఇబ్బంది పెడుతుంది. పోనీ డబ్బుకు సంబంధించిన ఆలోచన ఇబ్బంది పెడుతుందా అంటే, నువ్వేం అలన్ మాస్తో పోటీ పడట్లే, బిల్గేట్స్తో పోటీ పడట్లే, పక్కనే బోర్డు మీ కజిన్ బ్రదర్తోనూ పోటీ పెట్టుకున్నావు. వాడు బిల్డింగ్ కట్టాడు, నేను కట్టాలి వాడికంటే ఎక్కువ, అంతే. నువ్వేమన్నా ప్రపంచంలో ఉన్న బెస్ట్ బిల్డింగ్ కట్టాలనుకుంటున్నావా? నీకు అంత సీన్ లేదని నీ మైండ్ తెలుసు. కానీ నీ పక్కనున్న వాళ్ళకంటే బెటర్గా ఉండాలని ఇది చెప్తుంది డబ్బు. కానీ నువ్వు సంపాదించాలంటే నీకు సరిపోతలేదు శక్తి. నౌ యు ఆర్ గెట్టింగ్ స్ట్రెస్డ్. స్ట్రెస్ అవ్వగానే లోపల మైండ్ బరువు ఎక్కుతుంది, లొడలొడు కొట్టుకుంటుంది, డిస్టర్బ్డ్ మైండ్. అసలు ఈ డిస్టర్బెన్స్ ఏంటిరా బాబు, తప్పుగా లేదు అనగానే ఇక్కడ ఒక ఆశ్రమం బోర్డు కనిపించింది. ఇప్పుడు ఈ మైండ్ ఆశ్రమానికి పోతుంది. ఇప్పుడు ఆశ్రమంలోకి ఎంటర్ అయింది. ఎంటర్ అయినప్పుడు ఏం చేస్తున్నారు, ఇవన్నీ బయట వదిలేసిపోతున్నారు, చెప్పులు వదిలేసినట్టు. ఇప్పుడు మళ్ళీ హాయిగా చిన్నపిల్లలాగా ఆడుతున్నారు, పాడుతున్నారు, జోకులు వేసుకుంటున్నారు. హరే రామా హరే రామా, సచ్ ఏ బ్యూటిఫుల్ సత్సంగ్, వావ్ గురు సో మచ్. ఎలా ఉంది బెట్ట, చాలా బాగుందాను. అసలు మీ దగ్గరికి వచ్చిందాక మాకు చాలా, యాక్చువల్గా వీళ్ళే బయట వదిలేసిపోయి ఇవన్నీ. ఏ గురువు ఆశ్రమంలోకి ఇవి తీసుకురానిస్తలేడు. ఇప్పుడు ఆశ్రమంలో కోర్స్ అయిపోయింది 10 days, మంచి మెడిటేషన్ అక్కర్లేదు, ఆల్రెడీ బాగున్నావు. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చావు, మళ్ళీ 1 monthకి అసలు చాలా వస్తుంది. ఇప్పుడు స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే, ఏవేవైతే నీ మనస్సుని డిస్టర్బ్ చేస్తున్నాయో వాటిని గుర్తించి వాటిని ఒక్కొక్కటిగా అన్లర్న్ చేస్తున్నావు, నువ్వే తీసేస్తున్నావు. ఇప్పుడు అందం గురించి నేను అనుకుంటున్న అందగత్తెనని, దానివల్ల చాలా బాధపడ్డాను. నాకు ఉండాల్సిన అందం నాకుంది. ఒకరు మెచ్చుకున్నా ఒకరు తిట్టినా దానికి ఏ డిస్టర్బెన్స్ లేదు అన్న రియలైజేషన్ వచ్చింది. తద్వారా యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ బ్యూటీ. డబ్బు
క్లారిటీ వచ్చింది. జస్ట్ నేను తినడానికి, పడుకోవడానికి, నా బట్టలకి, నా కుటుంబ సభ్యులకు కావలసిన కొంత డబ్బు చాలు. ఎంత సంపాదించినా అలెన్ మాస్క్ కంటే బీదదాన్ని, ఎంత సంపాదించినా అంబానీ కంటే బీదగానే ఉండబోతున్నా. తద్వారా నా కుటుంబ సభ్యులతో పోల్చుకోను. నాకు అవసరమైన డబ్బు కోసం ప్రయత్నం చేస్తాను, అది రాగానే రిలాక్స్ అయిపోతాను. డబ్బుత్వరమైన ఆలోచనలు పోయినాయి. ఇట్లా ఒక్కొక్క ఆలోచన అడ్రస్ చేసి తీసేసినావు. ఫస్ట్ టైం యూ హ్యావ్ అన్లర్న్. మళ్ళీ నువ్వు ఇది ఇప్పుడు ఎంటీ అయింది కదా. ఇప్పుడు ఈ ఎంటీ మైండ్ నువ్వు పుట్టినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉందో అంత ఫ్రెష్గా ఉంది మళ్ళీ. తద్వారా అగైన్ యువర్ స్మైలింగ్, గిగ్లింగ్, డాన్సింగ్. ఇప్పుడు నెక్స్ట్ డబ్బు గురించిన అవసరం వచ్చింది. అప్పుడు తాత్కాలికంగా డబ్బుని మోసి నైట్ అవ్వగానే డబ్బు ఆలోచన పక్కకు పడేస్తున్నావు. యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్. యు ఆర్ కీపింగ్ మైండ్ ఆల్ ద టైమ్ ఎంటీ. అట్లాంటి వాడిని స్పిరిచువల్ అంటున్నాం మనం. స్పిరిచువాలిటీ అంటే నీ మైండ్లో ఉన్న చెత్తని గుర్తించి, అందులో బాగా ఇబ్బంది పడే చెత్తని గుర్తించి, వాటి వల్ల నువ్వు పడ్డవు ఇబ్బంది ఆల్రెడీ. ఇప్పుడు నీకే జాబ్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా, అది పోలిక వల్లనే వచ్చిందని తెలుసుకో. ఇప్పుడు స్పిరిచువాలిటీ అంటే అన్లర్నింగ్ అనుకుందాం. ప్రపంచంలో లర్నింగ్ ఈజ్ రిక్వైర్డ్, అది అవసరాల కోసం అని గుర్తించి దాన్ని తీసుకో. బట్ దాని పట్ల గంభీరంగా ఉండకూడదు. అది అయిపోగానే ఇంటికి వచ్చిన తర్వాత పార్టీ నుంచి రాగానే బట్టలు ఇట్లా ఇప్పేస్తామో, మనం నేర్చుకున్న సమాచారాన్ని, జ్ఞానాన్ని పక్కకు పెట్టి మానసికంగా నగ్నంగా మారిపోతే అది స్పిరిచువల్ లైఫ్ అనేది ఒక సారాంశం. ఒక గ్లాస్ అంతా నింపుకుంటే ప్రపంచంలో ఉపయోగపడుతుంది, గ్లాస్ ఖాళీ చేస్తే ప్రకృతిలో ఉపయోగపడుతుంది. ఓకే ఓకే. సో ప్రస్తుతానికి అంతే, మళ్ళీ మాట్లాడుకుందాం.